ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డీజిల్, పెట్రోల్ లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే మంత్రులు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మర్ సీజన్లో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. సాగు, తాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయండని చంద్రబాబు సూచించారు. ఐటీ, ఏఐపై కనీస అవగాహన పెంచుకోవాలని మంత్రులకు ప్రత్యేక సూచనలు చేశారు. పిల్లలే సంపద పేరుతో కొత్త పథకాన్ని చేపట్టాలని నిర్ణయం జరిగింది. ప్రతి మూడో బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం, 3 నుంచి తదుపరి పిల్లలందరికీ అన్ని పథకాలు వర్తింపజేయనున్నారు. ఒక్కరు వద్దు, ఇద్దరు ఒకే, ముగ్గురు ముద్దు అనేటువంటి నినాదంపై దృష్టి సారించాలని అన్నారు సీఎం చంద్రబాబు. అలాగే జూన్ నుంచి జనాభా నిర్వహణపై స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది ప్రభుత్వం.